హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి చెస్ట్ ఎక్కువగా ఉన్న బ్లౌజ్ సైజ్ అయితే చూపిస్తున్నానండి. 40 చెస్ట్, 34 వచ్చేసి నడుము లూజ్ అనమాట. చూడండి, 3 లైనింగ్స్ ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. చూడండి, ఓపెన్స్ అనేది అటువైపు ఉంది, జెయింటింగ్ అనేది నా వైపు ఉంది. స్టెప్ బై స్టెప్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, కింద అయితే హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేసుకొని సీజర్ అనేది షార్ప్గా ఉండాలన్నమాట. నేను 3 వేసాను కదా, అందుకని షార్ప్గా ఉన్న సీజర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రెయిట్గా ఇంకొక లైన్ అయితే వేయాలి. ఈ విధంగా వేసేసిన తర్వాత సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది బ్యాక్ పార్ట్ మిడిల్కి మడ్ చేసుకొని మనకు నడుము లూజ్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకోవాలి. లేదంటే టేప్తో అయినా చెక్ చేసుకోవచ్చు. ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వదిలేసుకొని ఎంత ఉంటే అంత, అది 4 భాగాలు చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది డబుల్ ఫోల్డింగ్ మీద కదా మనం, కాబట్టి నేను బ్యాక్ పార్ట్ మిడిల్కి మడ్ చేసి ఈ విధంగా పెట్టేసుకొని టైట్ కుట్ల వద్దకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేశాను అనమాట ఇక్కడ సైడ్ వైపున. ఇప్పుడు వచ్చేసి హైట్ చెక్ చేసుకుంటున్నాను. చూడండి, హైట్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే కుడతాం కదా, కుట్టేసరికి దిగుతుంది. చూడండి, హైట్ అనేది మీకు కనిపించట్లేదని చెప్పేసి నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సైజు దగ్గర దగ్గర 16 ఇంచుల పొడవు ఉంటుందండి. పెద్ద సైజ్ అనమాట. హైట్ ఎక్కువగా ఉంటుంది, వెడల్పు కూడా ఎక్కువగానే ఉంటుంది. హైట్ దగ్గర ఒక లైను, సైడ్ కుట్ల దగ్గర ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. చూడండి, కింది వైపున కూడా మీకు కొద్దిగా కనిపించట్లేదు కదా, నేను మళ్ళీ పైకి కొంచెం జరిపేసుకొని మీకు క్లియర్గా కనిపించాలనే నా ప్రయత్నం. చూడండి, ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఎంత ఉంటే అంత నెక్ అయితే మార్కింగ్ వేయాలి. అలాగే చెస్ట్ లూజ్ కూడా చూసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఈ విధంగా ఉక్స్ సైడ్ ఉంటుంది కదా, బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసుకొని ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు ఎంత ఉంటే అంత చెస్ట్ లూజ్. చూడండి, సైడ్ కుట్లు ఆ సైజుకి ఎలా ఉన్నాయో అలా రావాలన్నమాట. చెస్ట్ ఎక్కువగా ఉంది, నడుము తక్కువగా ఉంది కదా. 10 ఇంచుల చెస్ట్ అయితే నేను తీసుకుంటున్నానండి. ఇక్కడ 10 ఇంచులు వచ్చింది మనకి. చూడండి, 10 ఇంచులు అంటే 40 చెస్ట్ అనమాట. చుట్టుకొలత చెస్ట్ చుట్టుకొలత వచ్చేసి 40 ఇంచెస్. నడుము లూజ్ వచ్చేసి ఎంత ఉందన్నది ఇక్కడ నేను టేప్ పెట్టి 4 భాగాలుగా ప్లేస్ చేసుకుంటే మనకు 34 ఇంచెస్ నడుము లూజ్ వచ్చిందనమాట. ఫోల్డింగ్ మీద 8.5 వచ్చింది. అది 2 భాగాలు చేస్తే అలా 2 భాగాలు 4 భాగాలు ప్లేస్ చేసుకోవాలన్నమాట. అలా చేస్తే వచ్చిందే మనకు నడుము లూజ్. నడుము లూజ్ వచ్చేసి 34, చెస్ట్ వచ్చేసి 46 ఇంచెస్ తేడా ఉందన్నమాట. చూడండి, ఇలా ఉంటుందంటే ఉంటుంది. చెస్ట్ హెవీ చెస్ట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మళ్ళీ మిడిల్కి మర్చ్ చేసుకొని నెక్ ఎక్కడికి వచ్చిందో అక్కడికంటే కొంచెం 1/2 ఇంచ్ పైకి అయితే మార్కింగ్ వేసేసుకున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి 34 నడుము లూజ్ కాబట్టి నేను 2.5 ఇంచుల నెక్ విడత అయితే పెడుతున్నానండి. కింద వచ్చేసి 3 ఇంచులు పెడుతున్నాను. చూడండి, ఇక్కడ పైన 2.5, కింద వచ్చేసి 3 ఇంచెస్ ఈ విధంగా పెట్టేసుకొని ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. చూడండి, ఇలా వస్తుందన్నమాట షేప్ అనేది. చూడండి, పైన దగ్గరగా, కింద వచ్చేసి వెడల్పుగా. ఇంకా నేను ఆ గీత అవతల వైపు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేస్తున్నానండి ఈ రౌండ్ తిరిగే దగ్గర. ఎందుకంటే బ్రాడ్గా రావాలన్నమాట నెక్ అనేది. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని షోల్డర్ అయితే కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత 1/2 ఇంచ్ కుట్ల కోసం ఎక్స్ట్రాగా వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ వేసేసాను. ఈ సైజ్కి పెద్ద సైజ్ కదా, చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 6.5కి ఒక మార్కింగ్ వేసేసాను. ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్, ఎందుకంటే నెక్ కిందికే ఉంది కదా, 1.5 ఇంచ్ సరిపోతుంది అనమాట. ఈ విధంగా రౌండ్ తిప్పేసుకొని మనకు సైజ్ బ్లౌజ్ ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అది కూడా బ్యాక్ సైడే చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్లో మనం కరువు తీస్తాం కాబట్టి బ్యాక్ సైడ్ చెక్ చేసుకుంటే నాకు 9 ఇంచులు వచ్చింది. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకొని అక్కడి నుంచి ఈ చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసాం కదా, అక్కడి వరకు 9 ఇంచులు సరిపోవాలన్నమాట. నేనైతే ఇక్కడ టేప్తో చెక్ చేసుకుంటున్నాను. చూడండి, మీకు పైన 1/2 ఇంచ్ కుట్టు కోసం వదిలేసుకొని ఈ విధంగా టేప్ పెట్టేసి ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా 9 ఇంచులు అయితే వచ్చేసిందండి. చూడండి, ఇక్కడ షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా చూడండి, నెక్ అనేది డీప్గా ఉందన్నమాట. ఈ సైజ్కి ఇంత నెక్ అయితే అవసరం అవుతుందండి. ఇంతకు చిన్నగా పెడితే లుక్ ఉండదన్నమాట. చూడండి, ఇలా మొత్తం చుట్టూరా కట్ చేసుకోవాలి. సైడ్ వైపున కూడా మనకు ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచెస్ ఉంది, సరిపోతుందన్నమాట. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. నడుము దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. ఎలా ఏంటనేది మీకు చూపిస్తాను. చూడండి,
బ్యాక్ టక్స్ నుంచి సైడ్ కుట్ల వైపున ఇక్కడ స్కేల్ పెట్టి నేను మార్కింగ్ వేసేసాను కదా, ఆ విధంగా ఒక ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి. సైడ్కి వచ్చేసరికి సన్నగా స్టార్టింగ్లో సన్నగా స్టార్ట్ చేసి సైడ్కి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసి కట్ చేసుకొని ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకుంటే కుట్టేటప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి దీంట్లో నేను 3 లేయర్స్ వేశాను, కానీ చాలా మందంగా అయిపోయిందనమాట. అందుకని ఒక లైనింగ్ తీసేసి 2 లేయర్స్ వేసి హ్యాండ్ అయితే కట్ చేశాను. ఫస్ట్ అయితే చూడండి, నేను 3 లేయర్స్ డబుల్ మర్చాను. అప్పుడు ఎంత అయింది, చాలా మందంగా అయిపోయిందనమాట. క్లాత్ అనేది కొంచెం హెచ్చు తగ్గులుగా వచ్చింది. అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఒక లైనింగ్ తీసేసాను అనమాట దీంట్లోంచి. చూడండి, ఇక్కడ ఒక లైనింగ్ సైడ్కి తీసేసి 2 కట్ చేసిన తర్వాత ఇంకొకటి కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మందంగా అయిపోతే షేప్ అవుట్ అవుతుంది కదా, మనం కట్ చేసేటప్పుడు షేప్ హెచ్చు తగ్గులుగా వచ్చేసి మళ్ళీ హ్యాండ్లో ముడతలు వచ్చేస్తాయి అనమాట. అందుకని నేను 2 లైనింగ్స్ మాత్రమే ఇక్కడ కట్ చేస్తున్నాను. చూడండి, మీరు ఎక్కువ బ్లౌజులు కట్ చేస్తే హ్యాండ్స్ వరకు మాత్రము ఇలా మనం డబల్ వేస్తాం కదా, అందుకని మందంగా అయిపోతుంది. 2 లైనింగ్స్ మాత్రం వేసి కట్ చేసుకోండి. నేను మళ్ళీ 2 లైనింగ్స్ వేసేసి మళ్ళీ కింద హెచ్చు తగ్గులు చూడండి ఎంతగా వచ్చాయో అవి అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ. ఈ బ్లౌజెస్ వచ్చేసి హెమ్మింగ్కేనండి. ఇంకా సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. ఇవి వచ్చేసి హెమ్మింగ్ కాబట్టి నేను ఈ స్కేల్ ఎంత ఉందో అంత మందం హెమ్మింగ్ అయితే వదిలేస్తాను, సరిపోతుంది. ఆ స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత వదిలేస్తే సరిపోతుంది. ఫస్ట్ హెమ్మింగ్ కాకుండా పైపింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ పైపింగ్కి సెట్ అవ్వవు ఈ బ్లౌజులు అని చెప్పేసి రన్నింగ్ కలర్స్ ఉన్నాయన్నమాట శారీ లాగా. మళ్ళీ హెమ్మింగ్ పెట్టేసుకున్నాను. హెమ్మింగ్కి వచ్చేసి ఆ స్కేల్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి, లేదంటే 1.5 ఇంచుల వరకు పెట్టేసుకున్నా సరిపోతుంది. సైజ్ బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎక్కడికుందో అక్కడికి, చంక డౌన్ ఎక్కడికుందో అక్కడికి మార్కింగ్ వేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసాను. ఇప్పుడు వచ్చేసి మన కాంబ్రౌండ్ 9 ఇంచులు ఉంది కదా, చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు కరెక్ట్గా ఉంది సైజుకి. పైన షోల్డర్ దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని చూడండి, మన కాంబ్రౌండ్ వరకు 9 ఇంచులు ఉంది. ఎక్స్ట్రా అయితే 2 ఇంచెస్ ఖర్చు అయితే క్లాత్ అయితే జాయింట్ పడుతుంది. ఈ విధంగా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసాను చూడండి. పైన 1.5 ఇంచు నుంచి చంక డౌన్ వరకు షేప్ ఎలా వచ్చిందో చూడండి. ఒకేసారికి ఇలా రావాలన్నమాట. ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. మొత్తం షోల్డర్ దగ్గర ఒక టక్స్, టైట్ కుట్ల దగ్గర చంక డౌన్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకొని చూడండి, సైడ్కి అయితే 2 ఇంచెస్ క్లాత్ అయితే జాయింట్ పడుతుంది, అది చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని విడదీసేసుకొని పైన 1 ఇంచు అంటే 1 ఇంచు నుంచి మధ్యలో ఎక్కడికి టైట్ కుట్టుకు మధ్యలో 30 ఇంచు లోతు కంపల్సరీగా తీయాలి ఈ సైజుకి. చూడండి, ఈ విధంగా తీసేసుకొని టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ 2 హ్యాండ్స్ అయిపోయాయి కదా, నేను ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేశాను, కానీ అది మీకేమీ చూపించలేదండి. ఇంకొక లైనింగ్ తీసి పెట్టాను కదా అది. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మిగిలిన 3 లైనింగ్స్ మళ్ళీ సమానంగా వేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను ఈ విధంగా వేసుకుంటాను, మీకు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా. ఇదే విధంగా ఓపెన్స్ అటువైపు, జాయింటింగ్ నా వైపు ఉంటుంది. ఆంబ్రౌండ్ అనేది అటువైపు వెళ్ళేటట్టు చూసి వేసేసుకుంటాను అనమాట. ఈ నెక్ దగ్గర క్లాత్ సరిపోతుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. మీరు నిన్నటి వీడియో చూడండి, క్లియర్గా ఉంటుంది డైరెక్ట్ వాయిస్తో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఫస్ట్ నెక్ వైపున ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం ఇలా నిదానంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఇంకా తీసేస్తున్నాను నేను. ఇంకా నాకు బ్యాక్ పార్ట్తో పని లేదు. ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి. మీరు లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా షేప్ ఇచ్చేసుకొని ఈ మూలన ఒక 1/2 ఇంచు ఈ బాక్స్ షేప్లోనే ఒక 1/2 ఇంచు లోతు అనేది తీసేయాలి. ఇక్కడ సెంటర్లో చూడండి, నేను మార్కింగ్ వేశాను కదా, ఆ విధంగా తీసేయాలి. ముడతలు రావన్నమాట. ఫ్రంట్ పార్ట్లో ముడతలు క్రాస్గా లైన్స్ అలాంటివి రాకుండా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ చూసుకుందాం. ఫ్రంట్ హైట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత ఉంటుందంత మనం క్లాత్ని పట్టి పీకితే ఎంతైనా సాగుతుంది కాబట్టి ఇలా నేలపైన పెట్టేసుకొని నాకు వచ్చేసి 13 ఇంచులు వచ్చిందండి. నేను 13.5 పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ నాకు కుట్లలోకి వెళ్తుంది పైన షోల్డర్ దగ్గర కింద. ఎక్కడికైతే పెట్టానో అక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ వేసేసాను. ఇప్పుడు వచ్చేసి సైడ్ కుట్ల వైపున చెక్ చేసుకోవాలన్నమాట, క్లాత్ మనకు సరిపోతుందా లేదని. నాకు కరెక్ట్గా వచ్చింది, కొంచెం పైకి వచ్చిందనమాట, అంటే కొంచెం ఎక్స్ట్రాగా ఉంది, కొద్దిగా పైకి లైన్ అయితే వేసేసుకున్నాను చూడండి.
ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడే చెక్ చేసుకోవాలి, కాజా సైడ్ చెక్ చేసుకోవద్దు. ఈ రౌండ్ తిరిగే దగ్గరికి చూసుకుంటే నాకు 7 ఇంచుల ఫ్రంట్ నెక్ ఉందన్నమాట. పెద్ద సైజ్ కదా, 7 ఇంచెస్ ఉంది. 7 ఇంచెస్కి బాక్స్ షేప్ వేసేసుకొని కింద 3 ఇంచెస్ కంపల్సరీ ఉండాలి నెక్ విడ్త్. ఆ 3 ఇంచెస్కి ఇలా రౌండ్ తిప్పేసుకొని కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అలా లోపలికి కట్ చేసుకుంటే, ఈ బాక్స్ అవతల వైపు కట్ చేసుకుంటే షేప్ అనేది బాగా వస్తుందన్నమాట. హుక్స్ పట్టి వచ్చేసి కుట్టిన తర్వాత ఎంత ఉందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను. 4 ఇంచెస్ ఉంది, 5 ఇంచెస్కి పెట్టేసుకొని మార్కింగ్ వేసేసాను. ఇక్కడ డాట్స్ వచ్చి చూడండి, మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచులకు స్టార్ట్ అయింది. 3 ఇంచులకు స్టార్ట్, డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు అనమాట. ఇప్పుడు హుక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో ఈ విధంగా, ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ వేసేస్తే అది వచ్చేస్తుంది. 4th డాట్ మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే సైడ్ వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీస్తున్నాను చూడండి. హుక్స్ పట్టికి కాజా పట్టికి మిడిల్లో గ్యాప్ రాకుండా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసేసాను. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్గా మొత్తం కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. ఎన్ని బ్లౌజులు అయినా కట్ చేసుకోవచ్చు. మనం వాడే సీజర్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. అప్పుడు ఇలా 4 బ్లౌజెస్ వరకు హ్యాపీగా కట్ చేసుకోవచ్చు. సీజన్లో బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా కట్ చేయడం నేర్చుకోవడం వల్ల. ఒకే సైజ్ ఇచ్చి ఒకే మోడల్లో కుట్టమన్నప్పుడు ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మొత్తం ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఎంత సైడ్ వైపున ఎంత పడుతుంది, ఉక్స్ సైడ్ ఎంత పడుతుంది అని చెక్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను ఫ్రంట్ పార్ట్లో అయితే డాట్స్ కట్స్ అయితే పెడుతున్నాను చూడండి. కుట్టేటప్పుడు అన్నిటికీ ఒకే దగ్గర వస్తుందన్నమాట. చూడండి ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని క్రాస్ బెల్ట్లో ఎంత అవసరం అవుతాయో చెక్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఇలా నీట్గా షోల్డర్ దగ్గర 2 సమానంగా పెట్టేసుకొని క్లాత్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని సైడ్ వైపున ఎంత అవసరం అవుతుంది, ఉక్స్ సైడ్ ఎంత అవసరం అవుతుంది అనేది ఒకసారి టేప్తో చెక్ చేసుకోవాలి. సైడ్ వైపున వచ్చేసి 4th డాట్ వేస్తాను కాబట్టి క్లాత్ ఇంకొంచెం పైకి వెళ్తుంది కాబట్టి అది కలుపుకొని చూస్తే 2.5 3 ఇంచుల వరకు సైడ్ వైపున కావాలి. ఉక్స్ సైడ్ వచ్చేసి 3.5 ఇంచులు కావాలి. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటానండి. 3.5కి 4.5 ఇంచులు, 2.5 ఇంచులకి 3 ఇంచులు అలా ఆ విధంగా యాడ్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రాగా వెడల్పుగానే కట్ చేస్తానన్నమాట. క్రాస్ బెల్ట్ అనేది కుట్టేటప్పుడు లోడింగ్ పద్ధతిలో వేస్తాను కాబట్టి ఎంత ఎక్స్ట్రాగా అయినా కుట్లలోకి వెళ్తుందన్నమాట. బ్యాక్ పార్ట్ తీసుకొని మనకు హైట్ ఎక్కడికి అవసరమో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసి క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ డాట్స్తో సహా ప్రతిదీ క్రాస్ బెల్ట్లతో సహా వివరంగా చెప్తే కూడా చూసి వెళ్ళిపోతారు. చిన్న లైక్ కూడా ఎవరు కమెంట్ కూడా చేయరు. చూడండి మీరు కమెంట్ చేస్తే లైక్ చేస్తే ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందన్నమాట వీడియో అనేది. ఇలా మొత్తం క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేశాను. ఇంకొక లేయర్ అనేది కుట్టేటప్పుడు చూస్తానండి. మెయిన్ క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ అయితే సరిపోలేదన్నమాట, అంటే ఇంకొక లేయర్కి సరిపోలేదు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, లైక్ చేయకుండా వెళ్ళకండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.